నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర పోలీసుల ఎదుట సరెండర్. బస్తర్ ప్రజల నిర్ణయం మేరకే లొంగిపోతున్నట్లు వెల్లడి. బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక పరిణామం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్. 42% బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి. గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్. విశాఖలో 88,000 కోట్లతో హై పవర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు MOU. 2 లక్షల మందికి లభించనున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు. నూనె గింజల దిగుబడిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రైతులకు ఉచితంగా మేలు రకం వేరుశెనగ విత్తనాల పంపిణీ. సచివాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల. విండీస్తో రెండో టెస్టులో భారత్ ఘన విజయం. 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ సిరీస్ క్లీన్ స్వీప్. రుతుపవనాల తిరోగమనంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయారు. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ధృవీకరించారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవటాన్ని హర్షిస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. నక్సలిజం అంతం కావాలని బస్తర్ ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఈ ఏడాది సెప్టెంబర్లో మల్లోజుల ప్రకటన చేయగా దీనికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ కూడా మద్దతునిచ్చింది. అయితే మల్లోజుల లేఖను హెడ్మా దేవ్జీ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం అతడు మరో లేఖ విడుదల చేశారు. बहुत बड़े नक्सलियों के समूह ने भी मन बना लिया है, इसको समाप्त होना चाहिए। आज जब आप ये सूचना मुझे दे रहे हैं तो मैं आपको ये बता रहा हूँ कि जहाँ साल भर पहले एक पोलित ब्यूरो मेंबर महिला ने गढ़चिरौली में समर्पण किया था, वहीं पर उसके पति ने, वह भी पोलित ब्यूरो मेंबर है, उसने भी आज मुख्यधारा को अपनाया है। हमारे बस्तर में भी बहुत सारी गतिविधियाँ चल रही हैं। आने वाले समय में जो मुख्यधारा में हैं उनका स्वागत होगा, उनके लिए पूरी व्यवस्थाएं खड़ी की जाएंगी और जो इस तरह की घटनाएं कर रहे हैं उनसे हमारे आर्म्ड फोर्सेस के जवान निपटने के लिए बिल्कुल सक्षम. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం సుమారు 88,000 కోట్లతో ఆసియాలోనే మొదటి 1 గిగావాట్ హై పవర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు A1 హబ్ను విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 2 లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒకప్పుడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చామని, ప్రస్తుతం విశాఖకు గూగుల్ తీసుకొస్తున్నామని అన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ సాంకేతికత ప్రపంచాన్నే మార్చేస్తోందని, ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. నైపుణ్యం ఉన్న యువతకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. And also very happy day for me, not only for me, for all of us. First of all, I have to thank Honorable Prime Minister. Today, 2025, we are talking about data center and artificial intelligence. Really, it is very inspiring. And also Visakhapatnam, at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad, I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today, Google has come to Visakhapatnam.
We are very happy. First of all, let me thank you for making this announcement of $15 billion. This digital infrastructure will go a long way in meeting the goals of our India AI mission. So thank you for that. This AI hub will be a very important contribution to the AI mission goals in 3 different ways. First, skilling. We all know that AI is fundamentally changing the way the world moves today. Can we use this facility for developing the talent, developing the employment potential, for developing our youth for AI services as a totally new category of digital? 9వ నంబర్ జీవోపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను నిలువరించి బీసీలకు 42% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన 9వ నంబర్ జీవోపై హైకోర్టు స్టే విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదని, కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దానిలో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందని పిటిషన్లో పేర్కొంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 50%కి మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సైతం రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో ప్రస్తావించింది. హైకోర్టు ఉత్తర్వులను నిలువరించి బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతినివ్వాలని కోరింది. జాతీయ నూనె గింజల పథకం కింద రాష్ట్రంలోని 8 జిల్లాల్లో మేలు రకం వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నూనె గింజల సాగులోనూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపేలా వంట నూనెల ఉత్పత్తి పెద్ద ఎత్తున పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూనె గింజల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయంలో వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో భాగంగా మేలు రకం విత్తనాలను రైతులకు 100% సబ్సిడీపై అందిస్తారు. వేరుశనగ ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఎంపిక చేసిన రైతులకు విత్తనాలను అందజేస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా మంజూరైన 1.5 లక్షల తెల్ల రేషన్ కార్డులకు వచ్చే నెల నుంచి సన్నబియ్యం సహా ఇతర నిత్యావసర సరుకులు ఇచ్చేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జూలై మొదటి దశగా కార్డులు జారీ చేసిన ప్రభుత్వం తర్వాత వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులకు కార్డులు మంజూరు చేసింది. నగర వ్యాప్తంగా సుమారు 6 లక్షల దరఖాస్తులు రాగా 1.5 లక్షలకు పైగా కుటుంబాలను అర్హులుగా గుర్తించి కార్డులు జారీ చేసింది. ఈ కార్డుల ద్వారా 5,70,000 మందికి పైగా లబ్ధి కలగనుంది. కొత్తగా మంజూరైన కార్డులకు నవంబర్ నుంచి రేషన్ పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా వచ్చే దరఖాస్తులను పరిశీలించడం కొనసాగుతుందని, తాజాగా మంజూరవుతున్న కార్డుల సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేస్తూ విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఏడాది కాళేశ్వరం కార్యనిర్వాహక ఇంజనీరు నూనె శ్రీధర్, ఈఎన్సీ భూక్యా హరిరామ్, మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించగా భారీగా అక్రమాస్తులు స్వాధీనమైనట్లు అధికారులు తెలిపారు. తాజాగా వారికి చెందిన ఆస్తుల చిట్టాతో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్, నీటిపారుదల శాఖకు లేఖ రాశారు. దాని ఆధారంగా అక్రమాస్తులను అటాచ్ చేయాలని నీటిపారుదల శాఖ లేఖ రాయిగా విజిలెన్స్ కమిషన్ సమ్మతించింది. ఇక వారిపై నమోదైన కేసులు తేలేదాకా ఆ ఆస్తులకు సంబంధించి క్రయ విక్రయాలు చెల్లవు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నేల్వాయి గ్రామానికి చెందిన వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు గురైన ఘటన పట్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విచారం వ్యక్తం చేశారు. రామచంద్రరావు ఈరోజు మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా పోరాడిన ధైర్యవంతుడు మధుకర్పై అక్రమ కేసులు, కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. మధుకర్ మృతికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని రామగుండం సిపికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నేరస్తులను ఎంతటి వారైనా గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తొందరగా ప్రకటిస్తాం. మా ఒక రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నుంచి మా కమిటీ నుంచి ఆల్రెడీ పార్లమెంట్ జైనద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. దీంతో స్వామివారు బంగారు వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకిన సమయంలో దర్శించుకోవడంతో సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. దీంతో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరమణాచారి మాట్లాడుతూ ఉదయం స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకుతాయని, ఏటా కుంభ సంక్రమణంలో సూర్య భగవాను కిరణాలు తాకటం ప్రత్యేకత అన్నారు. అందుకే ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామిని సూర్యనారాయణ స్వామిగా భక్తులు కొలుస్తారని తెలిపారు. సువర్ణ కాంతులతో దర్శనమిస్తున్న నరసింహస్వామిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని భక్తులు చెబుతున్నారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాల పైన పడడం జరుగుతుంది. అదే విధంగా ఫిబ్రవరి, మార్చిలో కూడా రావడం జరుగుతుంది. ఈ డేట్లు ఫిబ్రవరిలో మనకు రథసప్తమి నుండి దాదాపు 10 రోజుల వరకు సూర్యకిరణాలు రావడం జరుగుతుంది. ప్రతి కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు కూడా జరపడం జరుగుతుంది. స్వామివారి పాదాల నుంచి తల వరకు సూర్యకిరణాలు పడతాయి. దానికి ఒక పెద్ద విశిష్టత ఉంటుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఎవ్రీ ఇయర్. తప్పకుండా అనుకున్న కోరికలన్నీ తీర్చే భగవంతుడు. కొనుగోలు చేస్తే ఏ వస్తువైనా, పొందే ఏ సేవలకైనా నాణ్యతా ప్రమాణాలు అవసరం. ఉత్పత్తులు, సేవలు, వ్యవస్థలు మొదలైనవి సురక్షితంగా, విశ్వసనీయంగా, పరస్పర అవగాహనతో ముందుకు సాగాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రామాణికీకరణ అవసరం. అందుకే ప్రమాణాల ఆవశ్యకతను ప్రపంచానికి తెలిపే లక్ష్యంతో ఏటా అక్టోబర్ 14వ తేదీన ప్రపంచ ప్రమాణాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరోవైపు ఈరోజు హైదరాబాద్లోనూ BIS కార్యాలయంలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. RBI అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. మంగోలియా అధ్యక్షుడు ఖురేల్సుఖ్నా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశానికి ముందు మొక్కను నాటారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. అంతకుముందు మంగోలియా అధ్యక్షుడు ఖురేల్సుఖ్ న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ సందర్శించారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. 4 రోజుల పాటు భారత పర్యటనలో ఉన్న ఖురేల్సుఖ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తోనూ సమావేశం అవుతారు. సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. శాంతి పరిరక్షణకు అతిపెద్ద సహకారాన్ని అందించే దేశాలలో ఒకటిగా భారత్ ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఐక్యరాజ్య సమితి దళాల సహకార దేశాల అధిపతుల సదస్సును ఉద్దేశించి జనరల్ ద్వివేది మాట్లాడారు. ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత్ పాత్రను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ కార్యకలాపాలలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని మోహరించిందని తెలిపారు. భారత్ అన్ని దేశాలతో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తోందన్నారు. భారత్లో ఈ సమావేశాన్ని నిర్వహించడం ఒక ప్రత్యేకమైనదే కాకుండా ప్రపంచ శాంతి లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తుందన్నారు. This conference offers us a unique platform to deliberate on these challenges, share experiences,
and learn from each other. It provides an opportunity to refine collaboration, enhance operational effectiveness, and improve interoperability. India, for its part, remains committed to contributing this collective effort. We also showcase indigenous equipment designed for peacekeeping operations, and we are prepared to share such capabilities with interested partners. In the same way, we are also ready to adopt best practices from all countries. By learning together and working together, we will ensure that our peacekeeping remains strong, capable, and effective. సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసుకు సంబంధించి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ శత్రుజీత్ కపూర్పై హర్యానా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పూరన్ ఆత్మహత్యకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో డీజీపీ శత్రుజీత్, రోహతక్ ఎస్పీ నరేంద్ర పేర్లను చేర్చాలంటూ ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిని అమ్నీత్ కుమార్ డిమాండ్ చేశారు. దీంతో సెలవుపై వెళ్లాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజిర్నియాను ఉన్నతాధికారులు ఇప్పటికే బదిలీ చేశారు. తాజాగా డీజీపీని సెలవుపై పంపించామని హర్యానా ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రాజీవ్ జైట్లీ పేర్కొన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న హర్యానా అధికారి పూరన్ కుమార్ కుటుంబాన్ని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. పూరన్ చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ పూరన్ కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉందని, వారిపై ఒత్తిడి తెస్తున్న అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పూరన్ కుటుంబానికి ఇచ్చిన మాటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలని, అంత్యక్రియలకు వెంటనే అనుమతినివ్వాలని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు కీలక సూచనలు చేస్తుంది. ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని పార్టీలకు ఇవాళ మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఏదైనా రాజకీయ ప్రకటనలను ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు ధృవీకరణ పొందటం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత్లో తయారయ్యే 3 దగ్గుమందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ కల్తీగా గుర్తించింది. వాటిలో కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్ కూడా ఉంది. ఈ 3 దగ్గు ఔషధాలు తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయని హెచ్చరించింది. కోల్డ్ రిఫ్, రెస్పిప్రెష్ టిఆర్, రీలైఫ్ మందులు ఉన్నట్లు గుర్తిస్తే తమకు నివేదించాలని కోరింది. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఈ మందులను ఇవ్వకూడదని సూచించింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ అప్డేట్స్ నేటి నుంచి ఆగిపోయినున్నాయి. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో సాఫ్ట్వేర్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్, టెక్నికల్ అసిస్టెన్స్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వినియోగదారులను ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా భారత్లో చిన్న వ్యాపారాలు ఉన్నవారు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాగా నేటి నుంచి విండోస్ 10 పీసీలు సాధారణంగా పనిచేస్తాయి, కానీ కొత్త సైబర్ ముప్పును అడ్డుకునే పరిస్థితి ఉండదు. విండోస్ 10 చివరి సెక్యూరిటీ అప్డేట్ నేడు విడుదలవుతుండగా ఇది నవంబర్ 11 వరకు పీసీలను కాపాడుతుంది. ఇప్పుడు బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్.
అంతర్జాతీయ వేదికగా పాకిస్తాన్కు మరోసారి అవమానం ఎదురైంది. సాయుధ సంఘర్షణల్లో చిన్నారులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఎజెండాను ఉల్లంఘించిన దాయాది దేశంపై భారత్ తీవ్ర విమర్శలు చేసింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో చిన్నారుల హక్కుల రక్షణపై జరిగిన చర్చలో భారత్ తరపున నిషికాంత్ దూబే మాట్లాడుతూ ఐరాస ఎజెండాను పాక్ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సొంత దేశంతో పాటు పొరుగు ప్రాంతాల్లోని చిన్నారులపైన దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ఆఫ్ఘనిస్తాన్, భారత్లో స్కూళ్లు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు చేస్తోందన్నారు. ఆ దేశ సీమాంతర ఉగ్రవాదం వల్ల ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని, అనేక మంది దివ్యాంగులుగా మారుతున్నారని అన్నారు. पड़ोसी पाकिस्तान इसके विपरीत उदाहरण प्रस्तुत करता है। यह एक ऐसा देश है जो सीएसी एजेंडे का सबसे गंभीर उल्लंघन करने वालों में से एक है। हम उनकी सीमाओं के भीतर बच्चों के साथ हो रहे गंभीर दुर्व्यवहारों से दुनिया का ध्यान हटाने के लिए उनके प्रयासों की कड़ी निंदा करते हैं। पाकिस्तान द्वारा सीमा पार से की गई गोलीबारी और हवाई हमले सीधे तौर पर अफगान बच्चों की हत्या और अपहंगता के लिए जिम्मेदार हैं। यदि ऑपरेशन सिंदूर का उल्लेख किया जाए सभापति महोदय, तो अंतर्राष्ट्रीय समुदाय पाकिस्तान द्वारा प्रशिक्षित आतंकवादियों द्वारा किए गए क्रूर लक्षित हमलों को भूला नहीं है, जिसमें 22 अप्रैल 2025 को जम्मू और कश्मीर के पहलगांव में 26 निर्दोष नागरिकों की जान ली गई। एक सुविचारित और संतुलित प्रतिक्रिया में भारत ने आतंकवाद के खिलाफ अपनी रक्षा के लिए इसके अपराधियों को न्याय के कटघरे में लाने के लिए अपने वैध अधिकारों का प्रयोग किया और मई 2025 में ऑपरेशन सिंदूर के तहत 9 आतंकवादी ठिकानों पर लक्षित हमले किए। ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ ఆఫ్ఘన్తో అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొందని చెప్పారు. బెదిరింపులు ఆగిన తర్వాత చర్చలకు అంగీకరిస్తామన్నారు. పౌరులు లేదా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం ఉగ్రవాదుల రహస్య స్థావరాలపైనే దాడులు చేస్తున్నామని వివరించారు. ఆఫ్ఘన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం అందిస్తుందని ఆరోపించారు. టీటీపీ చీఫ్ నూర్ అలీ మహ్సూద్ అఫ్ఘాన్ భూభాగంలోనే ఉన్నాడని ఆసిఫ్ పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతలపై ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముక్తాఖీ స్పందించారు. పాకిస్తాన్ తప్ప మిగతా పొరుగు దేశాలు తమతో సంతోషంగా ఉన్నాయని, ఎవరితోనూ గొడవలు పడాల్సిన అవసరం లేదని, ఆఫ్ఘన్లో శాంతి ఉందని చెప్పారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అందుకు వధూవరుల తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటారని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు దిశానిర్దేశం చేశారు. చదువు మానేసిన అమ్మాయిలు ఎక్కడున్నారో గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాలను పూర్తిగా నియంత్రించాలని సూచించారు. అక్టోబర్ 17న జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వారంలో తల్లిపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని, అవగాహన కార్యక్రమానికి గర్భిణులు, బాలింతలతో పాటు భర్తలు సైతం సదస్సుకు హాజరయ్యే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు. జిల్లా సంక్షేమ అధికారిని సుధారాణి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 498 మంది ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలను గుర్తించి అవసరమైన చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మనకు కొన్ని థీమ్స్ ఇచ్చారు. ఐవీసీఎఫ్ అంటే 1000 రోజుల, అంటే గర్భవతి అయినప్పటి నుంచి పుట్టిన 2 సంవత్సరాల వరకు బాబు తల్లి పాలతో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ తో తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, శారీరక అభివృద్ధి, మేధోశక్తికి ఉండడానికి. దీంట్లో ఒకటి ఈసీసీ పోషన్ బి పడాయి బి అంటే మనకు వచ్చే అంగన్వాడీ వచ్చే పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ద్వారా, అంటే వాళ్ళు ఇష్టంగా ఏదన్నా తయారు చేసి వాళ్ళు అవి చేయాలని, అదొకటి. అది వాళ్ళకి ఇంకా ఏమేమి కావాలి అనేది నిర్ధారించుకొని వాళ్ళ పౌష్టికాహార లోపంలో ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగుతూ చేస్తున్నాం. జీఎస్టీ రేట్లు సర్దుబాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు వ్యవసాయ రంగంతో పాటు ఇటు వ్యాపారులకు లాభదాయకంగా మారింది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ రేట్లు తగ్గించడంతో నల్గొండ జిల్లా రైతులు వాహనాలు, యంత్రాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మరిన్ని వివరాలు చూద్దాం.
వచ్చిన జీఎస్టీ రేట్ల సర్దుబాటు రైతుల పాలిట వరంగా మారింది. మారుతున్న కాలంలో వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా పరికరాలు, యంత్రాలపై కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం ట్రాక్టర్ల అమ్మకాల్లో గణనీయంగా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో ఇటీవల ట్రాక్టర్ల అమ్మకాలు రెండింతలయ్యాయి. జీఎస్టీ తగ్గడం, పండుగల సీజన్ కావడంతో రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలతో ఒక్కో ట్రాక్టర్పై కనీసం 35,000 రూపాయల నుంచి అత్యధికంగా 2 లక్షల వరకు ఆదా కావడంతో అన్నదాతలు షోరూంలకు క్యూగడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజురోజుకు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మొత్తం 24 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా అత్యధికంగా వరి, పత్తి సాగు చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నారుమడి అచ్చు కట్టడం నుంచి మొదలుకొని పంట ఇంటికి తీసుకువచ్చే వరకు ప్రతిదీ యంత్రాలతో ముడిపడిన నేపథ్యంలో ఆయా పరికరాల కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత నెల 22న కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను సర్దుబాటు చేసిన అనంతరం ట్రాక్టర్లు కొనుగోలు చేసేవారి సంఖ్య మరింత పెరిగింది. ఒక్కసారిగా రైతులంతా వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపడంతో డిమాండ్కు సరిపడా ట్రాక్టర్లు షోరూంలలో అందుబాటులో లేకుండా పోయాయని షోరూంల మేనేజర్లు అంటున్నారు. కేవలం ట్రాక్టర్లే కాకుండా వరికోత మిషన్లు, రోటోవేటర్లు, గడ్డి కట్టలు కట్టే బెయిలర్లు, బ్రాడ్కాస్టర్స్, సీడ్ డ్రిల్లర్స్ ఇలా వ్యవసాయ పరికరాలన్నింటికీ డిమాండ్ పెరిగింది. ప్రతి నెల 500 వరకు మాత్రమే బుకింగ్స్ ఉండే షోరూంలలో గత నెల రోజుల్లో 1500కు పైగా బుకింగ్స్ జరిగాయని నల్గొండ జిల్లా జాన్ డీర్ షోరూం మేనేజర్ రమేష్ తెలిపారు. జీఎస్టీ తగ్గడం వల్ల రైతులకు చాలా బెనిఫిట్ జరిగింది. ఇంకొకటి ఏంటంటే నల్గొండ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురవడం వల్ల, నాగార్జున సాగర్ డ్యామ్ తెరవడం వల్ల, ప్లస్ గవర్నమెంట్ ఇసుక రీచులు తెరవడం వల్ల విపరీతంగా నల్గొండ జిల్లాలో ట్రాక్టర్ సేల్ అనేది పెరిగింది. దాంట్లో జీఎస్టీ బెనిఫిట్స్ ఒకటి. మన తెలంగాణ సెంటిమెంట్ ఏంటంటే దసరా సందర్భంగా ట్రాక్టర్ సేల్ విపరీతంగా పెరిగాయి. జీఎస్టీ తగ్గడం వల్ల ఇంప్లిమెంట్స్తో మన రోటావేటర్, బెయిలర్, ట్రాక్టర్స్ 18% ఉన్నవి మన 5% పరిధిలోకి రావడం వల్ల ట్రాక్టర్లు తీసుకోవడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. జీఎస్టీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యవసాయ పనులకు ఎంతగానో ఉపకరిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా జీఎస్టీ తగ్గడం వల్ల ఒక 50,000 బెనిఫిట్ అవుతుంది మాకు. దాంతో భాగంగా కల్టివేటర్లు కానీ, రోటవేటర్లకు కానీ కొంచెం జీఎస్టీ తగ్గించడం వల్ల వ్యవసాయ పరికరాలకు కూడా కొంచెం లాభదాయకంగా అవడం వల్ల మేము ఈ ట్రాక్టర్ తీసుకున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రజలకు హోమియో వైద్యంపై అవగాహన కల్పించడానికి, విద్యార్థులకు హోమియోపతి విద్యపై అవగాహన కల్పించడానికి ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ రామంతపూర్లోని ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో హోమియో ఎక్స్పో 2025 నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లింగరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ అలోపతి వైద్యానికి ప్రత్యామ్నాయంగా హోమియోపతి వైద్యంతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎక్స్పో అనేటువంటిది జేఎస్పిఎస్ హోమియోపతి మెడికల్ కాలేజీలో 17th, 18th కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల హోమియోపతి యొక్క విశిష్టత, హోమియోపతి వైద్యం వల్ల ఎలాంటి లాభాలు, అదేవిధంగా ఈ హోమియోపతిని ఆయుష్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్స్తో అనుబంధంగా ట్రీట్ చేసినప్పుడు మనకు ఏ విధమైనటువంటి దీర్ఘకాలిక రోగాలు అయితేనేమి, అదేవిధంగా అక్యూట్ డిజార్డర్స్ ఏవైతేనేమి, ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ యొక్క భారత ప్రభుత్వం వారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమము కండక్ట్ చేస్తున్నాము. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఈరోజు అధికారికంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్తో పాటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టు చేస్తుంది. కంపెనీ షేర్స్ ఎన్ఎస్సిలో 1710 రూపాయలు కాగా బిఎస్సిలో 1715 రూపాయలతో ప్రారంభమయ్యాయి. ఇది ప్రతి షేర్ కోసం నిర్ణయించిన ఇష్యూ ధర 50% ఎక్కువగా ఉంది. ఈ శక్తివంతమైన లిస్టింగ్ ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసం స్పష్టమవుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ ఎల్జీ
ఎలక్ట్రానిక్స్ ఇండియన్ పబ్లిక్ ఆఫరింగ్ 2025 అక్టోబర్ 9న ముగిసింది. ఇందులో 10.18 కోట్ల షేర్స్ను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా 2 ఏళ్లు హమాస్ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలు స్వదేశానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ చొరవ చూపిన ట్రంప్పై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ట్రంప్ విధానాలను విమర్శించి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా అభినందించారు. గాజా ఒప్పందాన్ని స్వాగతించారు. బందీల విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. అమెరికాతో పాటు ఈ ప్రపంచం మద్దతుతో పశ్చిమాసియా శాంతి మార్గంలో ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ట్రంప్ను ప్రశంసించారు. కాగా గాజా శాంతి ఒప్పందానికి అధికార ముద్ర పడింది. ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేఖ్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచ దేశాల నేతల సాక్షిగా ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆ తర్వాత ఈజిప్టు, ఖతార్, తుర్కయే సహా పలు దేశాల అధినేతలు సంతకాలు చేశారు. వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 2 టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 121 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా వికెట్ నష్టానికి 63 పరుగులతో 5వ రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీతో రాణించగా సాయి సుదర్శన్ 39 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శుభమన్ గిల్ కూడా 13 పరుగులు చేసి అవుట్ కావడంతో ధ్రువ్ జురేల్తో కలిసి రాహుల్ మ్యాచ్ను ముగించాడు. వెస్టిండీస్పై భారత్కి ఇది వరుసగా 10వ టెస్టు సిరీస్ విజయం కాగా కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచారు. నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు వరంగల్, నాగర్ కర్నూల్, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పొలం పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించింది వాతావరణ శాఖ. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర పోలీసుల ఎదుట సరెండర్. బస్తర్ ప్రజల నిర్ణయం మేరకే లొంగిపోతున్నట్లు వెల్లడి. బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక పరిణామం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్. 42% బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి. గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్. విశాఖలో 88,000 కోట్లతో హై పవర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు MOU. 2 లక్షల మందికి లభించనున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు. నూనె గింజల దిగుబడిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రైతులకు ఉచితంగా మేలు రకం వేరుశెనగ విత్తనాల పంపిణీ. సచివాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల. విండీస్తో రెండో టెస్టులో భారత్ ఘన విజయం. 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ సిరీస్ క్లీన్ స్వీప్. రుతుపవనాల తిరోగమనంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.